సో మనతో పాటు స్వప్న కుమారి తల్లి గారు ఉన్నారు. అసలు ఇది ఏం జరిగింది, తనని ఎందుకు చంపాల్సి వచ్చింది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఏమైందమ్మా, దేని గురించి చంపాల్సి వచ్చింది? భూమి కొరకు నాయన, భూమి గురించి. నా భూమి కొరకే. ఎంతమంది నీకు కొడుకులు? కొడుకులు బిడ్డలు ఎంతమంది? నలుగురు. నలుగురు. ఇద్దరు బిడ్డలు, ఇద్దరు కొడుకులు. ఒకడు పోయిండు, యాక్సిడెంట్ అయి పెద్ద పిల్లగాడు పోయిండు. ఇక కొడుకు రాజ్ కుమార్. రాజ్ కుమార్. బిడ్డలు ఇద్దరు. ఇద్దరు చంపితే భూమి అంతా నాకే అంటే చూపిండి బాడకావు. అంటే మీ చిన్న స్వప్న నీతోనే ఉంటదా? నాతోనే ఉంటుంది ఆయన. మమ్మల్ని ఇద్దరు ఆమె నడుపుతున్నది, మమ్మల్ని ఇద్దరిని. ఆమెకు పెళ్లి కాలే? కానీ పెళ్లి కాలేదు. నీ చిన్న బిడ్డ నీతోనే ఉంటే చూసుకుంటారు. నన్ను చూసుకుంటుంది. మా ఇద్దరు మీ కొడుకు ఉంటాడు మరి? బాడకావు మోదినాల పెట్టచ్చు. నన్ను మోదినాల మొయినాబాద్ ఇక ఇట్లా చేసిండు ఆయన. మా బతుకు ఏం చేస్తారు మీరు? సో అంటే ఈ మొయినాబాద్ లో ఉంటాడు. ఇక్కడ స్వప్న నీతో వండుకుంటా వ్యవసాయం చేసుకుంటారు. ఆయన మాతో ఉండలే బాడకావు. మేము లేదు, స్వప్న మీతో వండుకుంటే వ్యవసాయం చేస్తాం. అవును, ఆయన ఒడ్లు పండించింది, నా బిడ్డ పత్తి పండించింది. ఆయన పాల బొరువులే ఆయన ఆడముండబోయే. అంటే ఆయనకు వంచేయలేదా మీరు భూమి? ఇచ్చినాం. 12 ఎకరాలు అమ్ముకున్నాడు. పిల్ల పేరు 3 ఎకరాలు పిల్ల పేరు చేస్తే పిల్లని చంపనికి జరిగిండు. 3 ఎకరాల గురించి 3 ఎకరాల గురించి ఆయన. ఇగో 1 ఎకరా అమ్మి పెళ్లి చేసుకుంటా అమ్మా అన్నది. నన్ను దొరకపోయి దానికి. ఇప్పుడు ఎకరం అమ్ముదామని చేసినాం, కొలిచిపించినాం. ఎకరా అమ్మి పెళ్లి చేసుకుంటాం మరి అన్నది. పెళ్లి చేయకుండా ఓడగొట్టిన పిల్లని. ఏం చేస్తున్నా భూమి అంతా ఆయనకే కావాలంట. అంతానికే ఆ పిల్లకి భూమి సరే బాడకావు. బాడకావు నీ సంపాదించినవరా నీ ఆయన బిడ్డ పోయి అన్న. నేను తప్పి జరిగి పోతా బిడ్డ అన్నాడు. మిమ్మల్ని చూసుకోడా మీ కొడుకు? చూసుకోడు. చూసుకోడు నా పిల్లనే చూసుకుంటుంది ఆయన. సంపనిగా నన్ను నిన్నకుండా చంపుతారు. నేను చూస్తున్నా కదా లబ్బా లబ్బా వచ్చుకుంటున్నానే ఉన్నా. నేను బాడకావులు సుమ్మక్కి సింహాదికి పోయిందిగా లబ్బో లబ్బా వచ్చుకుంటాడు. అక్కడ గొంతు కోసిండ్రు. నెత్తి వల కొట్టిండు. చెవులకి దింకపోతున్నారు బాడకావులు. ఎవరు వస్తలేరు. దింకపోతున్నారు. మీ ఆయన మొండమయ్యారు అంటే అన్న ఎవడు వస్తలేడు. మీరిద్దరే ఉన్నారా? మేమిద్దరమే ఉన్నాం. నేను ఆ సప్న. ఆ చంపిన బాడకావులు ఉన్నారు. ఏం చేస్తున్నాను ఇక? నా చేతులు ఎప్పటికి నీళ్లు ఉంటాయి. నోట్లో నీళ్ళు పోస్తే 3 బుక్కలు మిగిలింది. నా పిల్ల 3 బుక్కలు మిగిలింది. నీళ్ళు మిగితే బతుకుతుంది అనుకున్నాను ఆయన. నేను నీళ్ళు గుట్ట మిగింది. అక్కడనే చనిపోయిందా? అక్కడనే చనిపోయింది. నాన్న భూమి కదా నాన్న ఉండమయ్యా. భూమి కన్నా చంపిండు. తెలుగు రక్తం కారిందిరా. నెత్తి వాళ్ళ కొట్టి తెలుగు రక్తం కారింది. నేనేం చేదు లబో లబో బతుకురా. నీ ఆడముండమయ్యా నా పిల్లని చంపుతుంది. భూమి కొరకు అని ఆడముండమయ్యా. భూమి కొరకు అంటే ఇవరకైనా పంచాయతీలు ఇప్పుడు అన్నీ 3 సార్లు అయినాయి. ఆ తోలుకట్టి గేటుకు గుద్దిపించిండు. నా పిల్ల కారు అదే తాట సుమ్లో సేవలే కొత్తునేది. ఆడ గుద్దిపించిండు. అలా కారు మీదకి వెళ్ళిపోయి అక్కడ పడ్డది. నా పిల్ల సావలే. మళ్ళీ ఇక్కడ గుద్దిపించుడు. ఇక్కడ ట్రాక్టర్ తో ఇట్లా 2 సార్లు యాక్సిడెంట్ ఇట్లా రంపలేకుండా ఆ ట్రాక్టర్ ముందర దాంతో గుద్దిపించాడు. ఏం రా నేను ఏమన్నా రా నిన్ను అన్నదంట నా పిల్ల. ఆ బాడకావు మళ్ళీ ఎంట పోయి మళ్ళీ గుద్దిండట. ఇక ఆ బండి తుక్కుతుకైందంటే బండి 2 సార్లు తప్పించుకున్నది. ఆ బాడకావు చచ్చిపోయినట్టు పడ్డదంట. ఆ బాడకావు దక్కించుకొని పోయినంట. ఇక చంపిన బాడకావు అదే గుద్ది సంపదంట అని వచ్చిండాడు. ఈ బాడకావు చెప్తేనే వాళ్ళు వచ్చేది. మీ కోడలు మీతో మాట్లాడుతున్నా? దాని తర్వాత దగ్గర మాట్లాడదు మాతోని. అది ఎక్కడ దొరికిందో మాకు. నా పిల్ల లంజన్ మా పిల్లనే తెచ్చింది ఆయన. ఈ బేడిపల్లికి వెళ్ళి తెచ్చింది. బేడిపల్లి మనిపోయా. అమ్మా ఏం చేయాలి మేము? ఎట్లా బతకాలి? నా పిల్ల ఈసారి 5 ట్రాక్టర్లు ఒడ్డు పండించింది ఆయన. 5 ట్రాక్టర్లు పండింది. ఒడ్డు పండించింది, పత్తి పండించింది. అలా పారమరవలే నాయన. పారమరవలే బాడకావులకు. ఏం చెప్తున్నాను? ఇంత పాపం ఏ ఊరు కడగాలి నాయన. తొడ ఉంటే చెల్లెని చంపలే నాయన. నేను చూసినాక చంపిన నాయన. ఓ నాయన. ఓ అమ్మా.